మనశంకర వరప్రసాద్. నేను నిజంగా చాలా సర్ప్రైజ్ అయ్యాను మూవీ చూసాక. సో, యాక్చువల్‌గా మూవీ అంటే క్రింజ్‌గా ఉంటది. ఎప్పుడో జరిగేటట్టే జరుగుతదేమో అని అనుకున్నాను. కానీ దే ప్రూవ్డ్ మీ రాంగ్. మూవీ చాలా సర్ప్రైజింగ్‌గా బావుంది. నాకు నచ్చింది. మరి మీకెలా అనిపిస్తదో మనకు సంబంధం లేదు. మీ ఒపీనియన్ మీది. సో, మూవీ అయితే నాకు నచ్చింది. ఫస్ట్ హాఫ్ బాగా నచ్చింది. సెకండ్ హాఫ్ అయితే వామ్మో! దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. ఫస్ట్ హాఫ్ పరంగా అయితే ఓకే. అంటే సెకండ్ హాఫ్ మరీ దారుణంగా అయితే లేదు. పర్లేదు, కొన్ని కొన్ని కామెడీ సీన్స్ అయితే వర్కౌట్ అయినాయి. కానీ ఆ విలన్ అయితే తుస్సు తూరుం చేస్తారనమాట. సో, ఏదో పవర్ఫుల్గా అయితే లేడు. విలన్ని డుమ్మా కొట్టేశాడు. ఇంకా ఫస్ట్ హాఫ్ అంతా మంచిగా బాగుంటుంది. సెకండ్ హాఫ్ మాత్రం డల్ అయిపోయింది కంప్లీట్గా. కొన్ని కొన్ని కామెడీ సీన్స్ ఇంకా సిచ్యువేషన్స్ వర్కౌట్ అయినాయి. మూవీలో చిరంజీవి గారి యాక్టింగ్ కానీ, ఇంకా నయనతార గారి యాక్టింగ్ కానీ బాగానే ఉంది, పర్లేదు. సో, నేనైతే చిరంజీవి గారిని ఇలాంటి మూవీస్లో అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే చిరంజీవి గారు ఎప్పుడు ఇలాంటి మూవీస్ తీస్తూ ఉంటారు. సో, అందరికీ రొటీన్ అయిపోయింది. కానీ నేనైతే చిరంజీవి గారు కానీ ఒక గ్యాంగ్స్టర్ టైప్ ఆఫ్ రోల్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఏదైనా మంచి కంబ్యాక్ లాంటి సినిమా తీస్తారేమో అని. ఇదైతే నచ్చింది. ఈ సినిమా అయితే నచ్చింది. సో, ఇంకా రాజాసాబ్ రివ్యూ ఎందుకు పెట్టలేదంటే సినిమా రిలీజ్ అయిన నెక్స్ట్ డే నేను చూసాను అనమాట. సో, టికెట్లు దొరక్క నెక్స్ట్ డే చూసాను. సో, దాని రివ్యూ పెట్టడానికి అయితే కుదరలేదు. ఈరోజు అయితే జస్ట్ ఇప్పుడే వెళ్ళి మ్యాట్నీకి వెళ్ళి 6కి వచ్చి ఇప్పుడు రివ్యూ చేస్తున్నాను అనమాట. బాగుంది, నాకు నచ్చింది. ఫస్ట్ హాఫ్ బాగుంటుంది, ఫ్యామిలీ ఆడియన్స్కి చాలా బాగా నచ్చుతుంది. సెకండ్ హాఫ్ కూడా ఫ్యామిలీ ఆడియన్స్ మెయిన్ బాగా నచ్చుతుంది. మనం అయితే సినీ ఫైల్స్ కాబట్టి మనకి కొంచెం సెకండ్ హాఫ్ కొంచెం ఇబ్బంది పెట్టింది. కొంచెం అంటే మరీ దారుణంగా ఉందని చెప్పలేం. కొన్ని కొన్ని సీన్స్ అయితే నాకు వర్కౌట్ అవ్వలేదు అనిపించింది. కొన్ని కొన్ని ఫన్నీ సిచ్యువేషన్స్ అయితే బాగా వర్కౌట్ అయినాయి. ఫస్ట్ హాఫ్ పరంగా అయితే బాగుంది. సెకండ్ హాఫ్ మరి తెలీదు మనకి, అది ఎందుకు అలా తీశారో ఎందుకు అలా అయిపోయిందో మనకు తెలియలేదు. సినిమాలో నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే సినిమాటోగ్రఫీ ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ అయితే నాకు నచ్చలేదు. ఎందుకంటే ఆ సెట్టింగ్స్ ఇంకా కొన్ని కొన్ని చాలా వరకు చాలా ఆర్టిఫిషియల్గా అనిపించినాయి అనమాట. అవన్నీ పట్టించుకోకర్లేదు. ఇంకా వెంకటేష్ గారు క్యామియో ఉంటారో ఏదో పెట్టాలన్నట్టు పెట్టారు కానీ పెట్టినా కానీ కొంచెం ఫన్ అయితే క్రియేట్ చేశారనమాట. సీన్స్ వర్కౌట్ అయినాయి కానీ ఆ పెట్టే విధానం కొంచెం ఇబ్బంది పెట్టింది. ఏదో ఇరికిచ్చి పెట్టినట్టు పెట్టారు. సో, అంతే ఇంకా ఈ మనశంకర్ వరప్రసాద్ మీద రివ్యూ అయితే. సో, వీడియో అయితే సరిగ్గా చేయలేకపోయాను, దానికి సారీ. ఇంకా నెక్స్ట్ మూవీ రవితేజ గారిది ఒక మూవీ ఉంది కదా, ఆ రివ్యూ కూడా పెట్టేస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ మీ భైరవ. సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా.